బాలకృష్ణ గారైతే 'డాకు మహారాజ్' సినిమాతో ఈ సంక్రాంతికి అయితే రాబోతున్నారు. ఇది ప్యూర్ మాస్ సినిమా అనమాట. పక్కాగా ఆ మాస్ హై ఎలిమెంట్స్‌తో ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ నాగవంశీ గారైతే పిచ్చ హైప్ అయితే ఇచ్చేశారు మూవీ పైన. సో ఈ మూవీని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అయితే మీరు సీట్లోంచి లేసి ఎంజాయ్ చేస్తారు. సో దబిడి దిబిడి అన్నట్టు ఆయన మాట్లాడారు. ఆల్రెడీ ఇంకా తమన్ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు. మళ్ళీ మీకు ఒకసారి అఖండ సినిమా గుర్తొస్తుంది అన్నట్టుగా ఆయన అంత ఎలివేషన్ ఇచ్చారనమాట. సో ఈ మూవీ రాబోతున్న ఇంకా ఈ మూవీ సంబంధించిన ప్రమోషన్స్ అయితే కొంచెం ఇంకా చేయాల్సి కొంచెం అని కాదు, అసలు డాకు మహారాజ్ సంబంధించి ప్రమోషన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి వాళ్ళు సెట్స్ లో చేస్తున్నారా, సాంగ్ ద్వారా అవుతుందా, ఆటోమేటిక్ ప్రమోట్ అవుతుంది. గేమ్ చేంజర్ మొన్న రీసెంట్ టైం నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి డాకు మహారాజ్ సంబంధించి మాత్రం ఒక్క ప్రమోషన్ కానీ ఒక ఈవెంట్ కానీ ఇక్కడ కూడా ఈవెంట్స్ ప్లాన్ చేయలేదు. జనవరి 4వ తేదీన అమెరికాలో డల్లాస్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలన్నారు. బట్ దాని నుంచి ఎటువంటి అప్డేట్ లేదా. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమైనా ఈవెంట్ ప్లాన్ చేస్తారంటే దానికి సంబంధించి కూడా అప్డేట్ లేదు. బట్ అయితే ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పినారు. మేబీ ఏమైనా రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైలర్ రిలీజ్ చేస్తాను కూడా. ఇంకా నార్మల్ ఇక్కడ వేరే దగ్గర రిలీజ్ చేసుకునేంత టైం కూడా లేదు. ఆల్మోస్ట్ ఏ ఈవెంట్ పెట్టుకున్నా ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలని ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ నుంచి ట్రైలర్ వచ్చింది నిన్న. అండ్ అక్కడ సంక్రాంతికి వస్తున్నాం, ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా సాంగ్స్ ద్వారా అయిపోతుంది. ఓన్లీ డాకు మహారాజే వెనుకబడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మరి అసలు ఎలాంటి అప్డేట్ కూడా ఏం ఇస్తలేరు అనమాట. ఇప్పుడు జనవరి 4th కన్నారు, రేపే జనవరి 4th. మరి రేపే ఉన్నప్పుడు ఎలాంటి అప్డేట్ లేనప్పుడు ఖచ్చితంగా అది ఉంటుందని కూడా మన నమ్మకం పెట్టుకుంటున్నారు. కానీ సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్ అయితే ఇప్పుడు అసలు లేవు. సో నిన్నైతే డబిడ్ దిబిడ్ అని ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో అందులో అట్రాక్టింగ్ గా వాళ్ళు స్టెప్స్ అనేవి కొంతమేరకు అట్రాక్టింగ్ గా ఉన్నప్పటికీ సాంగ్ పరంగా మాత్రం ఎవరు కూడా అంత కనెక్ట్ కాలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అసలు మరి ఈ సినిమాకి సంబంధించి ఓన్లీ బాలే బాబు కోసం అనే డైలాగ్స్ కోసం మంచి హిట్స్ లో ఉన్నారు కాబట్టి ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతాయని చెప్పి అనుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే. బట్ చూడాలి మరి ఒకవేళ మూవీ వచ్చిన తర్వాత ఈ మూవీ క్రియేట్ చేసే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేది అనేది మనం. అండ్ ఖచ్చితంగా బాలే బాబు సినిమా అంటే ఆయన డైలాగ్స్ కోసం చాలా మంది వెళ్తారు. అసలు ఆయన యాక్టింగ్ ఇదంతా పక్కన పెడితే ఓన్లీ డైలాగ్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా డైలాగ్స్ కోసం అన్న సినిమా పోతారు. ఒక మాస్ ఆడియన్స్ కి సినిమా మంచిగా ఒక విందు పెడుతుంది అని చెప్పుకోవచ్చు.